మనందరినీ కూడా చెప్పుకొని జిగట గల దోపులో పడకుండా, నాశనకరమైన గుండెలో పడకుండా, వేటగాడి ఊరిలో మనమందరం కూడా చిక్కుపడకుండా మనందరం కూడా కాపాడి సంరక్షించినట్టు ఆయన కృప ఈ దినమున మనందరూ కూడా కాపాడి సంరక్షించి ఆయన కనికరం మన ఏడలు విస్తరింపచేసి తన యొక్క రెక్కలపై మనందరినీ కూడా మోసుకు వచ్చిన దేవాది దేవుడికి ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద మనందరినీ కాపాడి సంరక్షించిన మన తండ్రి అయిన దేవుడికి ఆత్మతో సత్యముతో ఆయనను స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. ఆయన చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. సింహపు పిల్లలు లేని గలవై ఆకలి ఉంటాయో కానీ ప్రభా నిన్ను ఆశ్రయించిన మా జీవితంలో ఏ తీరులో కొదవలేకుండా అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సమృద్ధితో, నెమ్మదితో, సంతోషంతో, ఆనందంతో, ఆరోగ్యంతో సన్నిధిలో నింపాడు. అయ్యా తండ్రి ప్రభా నీవు మా పక్షం ఉండగా మాకు విరోధి ఎవడు? క్రీస్తు మా పక్షం ఉండగా అయ్యా తండ్రి ప్రభా మాకు విరోధి ఎవడు? దావీదు భక్తుడు అన్నట్టుగా తండ్రి ప్రభా మీరు మా పక్షం ఉండగా అయ్యా నరమాత్రుడు మాకు ఏం చేయగలడు? తండ్రి ప్రభా నీ చేతిలో మేము దాచబడి ఉండగా అయ్యా తండ్రి ప్రభా మమ్మల్ని ముందు వారికి ఎవరు? తండ్రి ప్రభా నీ చేతి నీడులో మమ్మల్ని కట్టుకుంచావు. నీ ప్రేమాన్ని బంధముతో మమ్మల్ని ఆకర్షించావు. నీ స్నేహ బంధముతో మమ్మల్ని తోడుకుని వచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. పెంచిన బలవంతుల చేతుల నుంచి తప్పించగల సమర్థులు, కృంగిన వారిని లేవనెత్తి అలసిపోయి ఓదార్చునందున బిడ్డల జీవితంలో అయా తండ్రి ప్రభా నిరీక్షణకు ఆధారమైన దేవుడు నీవు. నిన్ను స్తుతించుట, నేను ఆరాధించుట మా జీవితంలో శుభకరము ప్రభా. ఈ స్థలమేమందు ఈ స్థలమేమన్నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామమున ఏకీభవిస్తారు వారు మాత్రం మీరు ఉంటానని అన్నారు. మా మధ్యలో ఆత్మస్వరూపిగా మీరు మాతో ఉంటుండగా ఆత్మస్వరూపిగా నేను అయా తండ్రి ప్రభా సంతోషంతో మీరు చేసిన మేలులన్నింటిని బట్టి యువతని మమ్మల్ని మరణములకు అప్పగించకుండా అయా కోపించుచున్న వాసినకు చూపగల దేవుడు అయిన నీవు యువతండ్రి ఈ దినమున మమ్మల్ని ఆశతో నింపినందుకు, ఈ దినమున ఆనందముతో నింపినందుకు, మా అక్కర్లన్నీ తీర్చి మా ప్రార్థన మాలకు అంగీకరించి తండ్రి అని మొరపెడితే మాకు ఉత్తరం ఇచ్చి అయ్యా తన జ్యేష్ఠ కుమారుడిగా ప్రథమ ఫలముగా మీరు మమ్మల్ని ఏర్పరచుకుని మీ చేతి నీళ్ళలో దాచి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని ప్రేమతో మమ్మల్ని ఆకర్షించినందుకు, నీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ దాచినందుకు దేవా నేను ఆరాధిస్తున్నాను. నీ మేలులన్నింటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ మంచితనాన్ని వెంటలా పోసుకుంటున్నావు తండ్రి. యేసు నీకు వందనాలు ప్రభా. యేసు నీకు కృతజ్ఞతలు ప్రభా. నీ నామము మా దుఃఖం, మీ నామమే బలమైన ఆశ్రయపురం, మీ నామము మాకేది, మీ నామమే మా ఆశ్రయించి, మీ నామములో మాకు విజయం, మీ నామము మహిమ. ఓ ఘనత ప్రభావములు ఇస్తాను మందు చెందిన గాక. పరిశుద్ధమైన చేతులు ఎత్తి నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని అందరినీ పిలిచిన దేవానికి వందనాలు. ఓ తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఓ దేవానికి వందనాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుల ఎబినేజరే, ఎల్ షడాయ్, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా రాఫా నీకు వందనాలు. నిన్న నేడు ఏకరీతిగావాడా నీకు స్తోత్రం. ఎల్ ఎలోహిం నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఓ ఆదివంతమున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిన్ను గణపరుస్తున్నాం, నిన్ను పూజిస్తున్నాం, నిన్ను ప్రేమిస్తున్నాం రాజా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణం నర్పించి తిరిగి లేచిన పునరుద్ధారణకి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించడం అందరం కూడా ఆయన ఆశ్చర్య కార్యములు చేయబడు. ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టిన దేవుడు, ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపడని దేవుడు. ఆయన బలవంతుడు, సర్వశక్తిమంతుడు కనబడతాం. ఓ పరిశుద్ధుడి ప్రభావం వేవేగా మృతులతో ఆరాధించబడుతున్న దేవుడు.
అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. బిగ్గరగా ఆరాధన ఆరాధన మన యేసుకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు మా ప్రభువునే పూజించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ సత్య స్వరూపి, ఓ సర్వంతర్యామి, సమస్తముపై ఆత్మశక్తి కలిగిన సర్వశక్తి మందుగా ఎక్కడ నీ నామములు కూడి ఉంటారు, ఎక్కడ ప్రభ నీ నామాన్ని పైకెత్తుతారు, ఆ స్థలమందు ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరించే సజీవుడని ఆరాధిస్తున్నాము ప్రభ. ఓ ఆత్మస్వరూప, ఓ వందనాలయ్యా. సత్యస్వరూపి సర్వాంతర్యామి, సత్యస్వరూపి సర్వాంతర్యామి, సర్వాధికారి మంచి కాపరి, వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా కలవాడు మహాదేవుడు. మరి చెబుదాం. సత్యస్వరూపి సర్వాంతర్యామి, సర్వాధికారి చికాపరి, వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా కలవాడు మహాదేవుడు. రండి మనందరము, రండి మనమందరం ఉత్సాహ గానములతో ఆ దేవాదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు 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 మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకి రాజులకే రాజు ఆ ప్రభువునే పూజించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు. మరి చెప్పుదాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు. లోకాన్ని ప్రేమించి తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుద్ధా. మరి చెప్పుదాం. లోకాన్ని ప్రేమించి తన ప్రాణము నర్పించి ఆయన మరి సత్యముడైన మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు
తండ్రి ప్రభా, ఆశ్చర్యకారములు చేయగలరు. నీ నామములో శక్తి ఉంది ప్రభా, నీ నామంలో బలం ఉంది ప్రభా. లార్డ్, నీ నామం ఆశ్రయిస్తున్నాం, నీ నామం ఎదుట సాగిల పడుతున్నాం. ఓ ఆశ్రయదుర్గమైన నీ ఎదుట మేము అయ్యా తండ్రి ఇస్తామేమన్నా మా స్తోత్ర గానములను, జీవ బలులను స్తోత్ర బలులుగా మా హృదయాన్ని కల్పిస్తున్నాం. నీ ఎదుట సాగిల పడుతున్నాము ప్రభా. అర్ధరాత్రి వేళ ఇగో తండ్రి ప్రభా, సర్వశక్తిమంతుడైన నీ ఎదుట, ఓ లోకాల నీయలే సర్వలోకంలో చక్రవర్తి అయిన నీ ఎదుట తండ్రి ప్రభా, నీ ఎదుట సాగిల పడుతున్నాం. నిన్ను ప్రేమిస్తున్నాం, నేను పూజిస్తున్నాం, నీ గణపరుస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం. నీవు మాకు కావాలి, మాతో కూడా రావాలి ప్రభా. తండ్రి మా జీవితంలో మీరు మాకుండాలి. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన జీవితాలను బాగు చేయవాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, సమస్యలు వారికి బలాభివృద్ధి కలిగించాడు. నలిగిన రేలును ఆయన అర్పుడు, ఆయన బాధపడు వారికి ఆయన ఆశ్రయం, ఆయన కన్నీళ్లను నాట్యముగా మార్చగల దేవుడు. తనను వస్తే మా జీవితాలలో నెమ్మది, తను వస్తే మా జీవితాలలో సంతోషం, నువ్వు వస్తే అయ్యా తండ్రి ప్రభా లేమి సైతము ఆశీర్వాదంగా మార్చబడుతుంది. కానీ వ్యూహంలో ప్రభా అవమానము పొందాల్సిన స్థితిని ఆశీర్వాదకరంగా మార్చి, ఏమి లేని స్థితిలో సమస్తమును పిలచగల సమర్థుడు నీవు ప్రభా. నువ్వు మాకు రావాలి, మీరు మాకుంటే చాలు, మీరు మా జీవితంలో ఉంటే ప్రభా, అది ఏ స్థితిగతులైనా మేము అయాతని సాగలుగుతాం. లార్డ్, నిన్ను ఆరాధిస్తున్నాం. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోలే. నీ సన్నిధి మాకు అనుగ్రహించు, నీ సన్నిధి సంపూర్ణంగా అనుగ్రహించు, నీ సన్నిధి సంపూర్ణంగా అనుగ్రహించినట్లుగా నీ సన్నిధి మాకు బలం, నీ సన్నిధి మాకు ఆశ్రయం. ఓ మీరు మాతో ఉంటే
ఇశ్రాయేలు ప్రజలతో తండ్రి నిండినప్పుడు అతని పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా నడిచినప్పుడు శత్రు సమూహము వారి ముందు నిలబడి శత్రువులను అనగదొరికి ఓడి విషయం అనుగ్రహించారు. అతని ప్రభు ఏ మనుషులు వారి ఎదురు నిలవకుండా చేశారు. అతని మంద సంవత్సరాల వారి ముందు నడిచారు. ఏ ఎర్ర సముద్రం వారిని ఆపలేదు. ఏ యోర్దాను నది వారిని ఆపలేదు. ప్రభు నువ్వు మాకుండగా మాకు భయం ఎలా, నువ్వు మాతో ఉండగా మాకు దిగులేదు. నువ్వు మాట్లాడకపోతే ప్రభు నీ జీవితాలు ఇవ్వకపోతాయి. ప్రభు మాతో రండి ప్రభు, ఈ రాత్రి మాతో మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే అయాతని ప్రాధక యుగముగా అయాతని మేము దానిని అయాతని ప్రభావం మేము ఉంచుకొని మా జీవితాలు మాతో మాట్లాడండి, మాతో మాట్లాడవాలి. ఈ రాత్రి మాకు మాట్లాడు, మాకు దర్శించు. ఈ సర్వదర్శిని మాకు ఇంతవరకు మాత్రం దర్శనం పొందుకునే కొంచెం వెళ్ళకూడదు. Amen.
నన్ను ఏలుకునే రాజా నీ కొరకు మాట్లాడకపోతే మా జీవితాలకు నిధులు రాదు. మీరు మాట్లాడకపోతే మా జీవితాలు శూన్యం. మీరు మాట్లాడకపోతే మా జీవితాల్లోనే మది ఉండదు. ప్రభావ ఈ రాత్రి మాట్లాడవా? నువ్వు మాట్లాడితే మా జీవితాలు పచ్చికబోయగలవు. నువ్వు మాట్లాడితే మా జీవితాలు సేద తెచ్చబడదు. నువ్వు మాట్లాడితే ఆదరణ లేక కొట్టి పెట్టాడుతున్నావు. అంతరంగం ముందు విచారణ ఇచ్చిన బిడ్డలు వచ్చినప్పుడు నీ గొప్ప కృప, నీ మాట గొప్ప ఆదరణ ఇస్తుంది. రాత్రి మాట్లాడవా? నీ స్వరమును వినిపింప చేయవా? నువ్వు మాతో మాట్లాడవా? అయ్యా మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా. ప్రభు నీ దర్శనము పొందకుండా, ఈ రాత్రి నీ స్వరం వినకుండా, మీరు మాతో మాట్లాడకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళము. ప్రభు నీ స్వరం విన్న ఆశకలకు వచ్చావు అయ్యా. తండ్రి సన్నిధిలో ప్రభు నీ స్వరం వినడానికి ఇష్టపడి వేగిపడి నీ సన్నిధిలో మేము ఉన్నాం. గుండె చెది అలసిపోయి వేదనలో దుఃఖంలో కన్నీళ్ళలో అయ్యా తండ్రి నిరీక్షణ లేక ప్రభా కొట్టి పెట్టాడుతున్న జీవితాలలో ఈ రాత్రి ప్రభు మాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. నీ సన్నిధిలో ప్రభు మమ్మల్ని అయ్యా తండ్రి ప్రభా దావీదు కుమారుడు నన్ను దాటిపోకయ్యా అని అప్పుడు భిక్షకుడు ఈ నేత్రం నిలబెడుతుంది. ప్రభు నాతో మాట్లాడు, మమ్మల్ని దర్శించు. ప్రభావం మమ్మల్ని విడిచిపోవద్దయ్యా. ప్లీజ్ ప్రభా నన్ను కలిసి నాతో మాట్లాడు. ప్రభు నన్ను దర్శించు. ప్రభు నీ మందిరములు నీ ఆత్మతో నన్ను నింపు. నేను పోగొట్టుకున్నవన్నీ, నా జీవితంలో నేను చేజార్చుకున్నవన్నీ, పగిలిపోయిన నా జీవితం, చెదిరిపోయిన విసిగిపోయిన మా బ్రతుకులు తండ్రి రాత్రి మమ్మల్ని దర్శించమని నీ చేతులు మా జీవితాన్ని అప్పగిస్తూ పాడతామని
పాడి చెప్పుదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హస్తము మమ్మల్ని తాకు, నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని దర్శించు, మమ్మల్ని దర్శించు, మమ్మల్ని దర్శించు. తండ్రి మమ్మల్ని కనికరించండి ప్రభు. ఏ ఒక్క బిడ్డ వట్టి చేతులతో వెళ్ళదు, ఏ ఒక్క బిడ్డ వట్టి చేతులు వెళ్ళదు. రాత్రి యాకోబు మోసగాడి జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చినట్లుగా ఈ రాత్రి నూతనమైన కార్యము మా జీవితంలో జరిగించి రాత్రి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించున్నారు. యాత్రి ప్రభా, రాత్రి అంతా నీ పాదల చింత మొరపెట్టడానికి నీవే మా దిక్కని, నీవే మా ఆధారమని ప్రభా కనికరించేయా అని ప్రభా నీ పాదల చింత ప్రభా చేర్చి కనికరించు. తండ్రి వై హక్కును చేర్చుకుని, తండ్రి వై ప్రభా జాలిపడి ప్రభా ఈ రాత్రి మమ్మల్ని దర్శించు. ప్రతి జీవితాలు ఉద్ధరించి దేవుడు నువ్వు తప్ప మాకు దిక్కులేదని, నువ్వు తప్ప మాకు ఎవరు సహాయం చేయలేరని, నీవే మా జీవితాలలో మార్గములు తెరవగల దేవుడు అని, మీరే మా జీవితాలలో తండ్రి ప్రభా మా పరిస్థితులను మార్చగల ఏకైక నాథుడవు నీవే అని నిశ్చయించుచున్నాం. ఈ రాత్రి మమ్మల్ని కనికరించి ఈ స్వరబడిగల చెవులు గ్రహించగల మనసు గ్రహించండి. పరిశుద్ధాత్మ దేవమా, ప్రతి హృదయమును తెరిచి, ప్రతి చెవులను తెరిచి, మనోనేత్రములు వెలిగించి ఈ రాత్రి మంచి నిలబడిన విత్తనముగా పరిశుద్ధాత్మ దేవమా బలముగా ఆత్మకార్యములు ఇస్తున్నామని పరిచయించి అయాత్ని ప్రభు నూతన క్రియ, నూతన కార్యమైన కార్యములు మా ప్రియుల జీవితంలో, మా జీవితంలో ఈ రాత్రి అయాత్ని మొదలుచినట్లుగా నీ వాక్యం అయాత్ని ప్రభు వర్షం వల్ల ఆకాశం నుంచి భూమిని తలపుకుంటే ఏ విధంగా అయితే వర్షము వెళ్ళదు, అయాత్ని ప్రభు ఈ రాత్రి మమ్మల్ని తడిపి వెళ్ళమని, మమ్మల్ని దర్శించమని నజరుడైన యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్.